కృష్ణ మీ అందరికీ అందరూ ఏదైనా ప్రార్థన మొదలు పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ గడిచిన కాలంలోని మమ్మల్ని కాపాలని తండ్రి, ఏదైనా ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నాను ప్రభా. మొదటి ప్రార్థనగా నుంచి ముగింపు ప్రార్థన వరకు తండ్రి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంచండి ప్రభా. ఇగో పాటలు పాడుతుండగా తోడై ఉండండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్య పరిచయంలో మీరు తోడై ఉండండి ప్రభా. మీరు ఆశలు నిలబడి మాట్లాడుతుండగా మీరే మీ ఆత్మతో నింపి మాట్లాడి మేము తెచ్చుకోండి తండ్రి. ముగింపు ప్రార్థనలో ఆశీర్వాదాల్లో తండ్రి సమస్తం మీకు మహిమకరంగా జరిగించి ప్రార్థన అంతా కూడా మీ చేతులకు అక్షరంగా మీరే అడ్జస్ట్ వహించి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. పాటలు పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి 162వ పాట పాడుకుందామండి. నాతో కలిసి అందరూ ఏకీభవించి పాడండి. నిబాయవ మీద మోపుము సోదరా, నిబారం యెహోవ మీద మోపుము సోదరి, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చును, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చు. నిబారం యెహోవ మీద మోపుము సోదరా, నిబారం యెహోవ మీద మోపుము సోదరి. ఆపత్కాలములో స్నేహితుడు, వ్యాధి బాధలలో పరమ వైద్యుండు. ఆపత్కాలములో స్నేహితుడు, వ్యాధి బాధలలో పరమ వైద్యుండు. జడియక బెదరక, జడియక బెదరక నీతో నుండును. నిబారం యెహోవ మీద మోపుము సోదరా, నిబారం యెహోవ మీద మోపుము సోదరి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలన్నీయు దత్తరిల్లినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలన్నీయు దత్తరిల్లినా, తన కృపా నిరంతరం, తన కృపా నిరంతరం నీతో నుండును. నిబారం యెహోవ మీద మోపుము సోదరా, నిబారం యెహోవ మీద మోపుము సోదరి. నింగినేలయో గతించిపోయినా, ప్రభు మాటలెన్నడు మారిపోవని. నింగినేలయు గతించిపోయినా, ప్రభు మాటలెన్నడు మారిపోవని. మార్గము సత్యము, మార్గము సత్యము జీవము ఆయనే. నిబారం యెహోవ మీద మోపుము సోదరా, నిబారం యెహోవ మీద మోపుము సోదరి. ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చును, ఆయన
తీర్చును, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన శ్రమలు ఇప్పటి వరకు ప్రార్థనలోను పాటల్లోనూ దేవుడితో ఉన్నాడు కాబట్టి దేవుని మన మాటలు విన్నాం. దైవజనుడు సాలెం గారు వచ్చి వర్తమానం అందిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతున్న ప్రేమతో సాలంగానే ఆహ్వానిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మా యేసుక్రీస్తు ప్రేమాలయం చర్చ్ తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారా అనే ప్రశ్న వేయటంలో కూడా చాలా ఆలోచించవలసిన విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన గవర్నమెంట్ వారు మన అందరినీ గృహ నిర్బంధన చేశారు. అందరినీ అసలు బయటికి ఎవరిని వెళ్ళనివ్వకుండా మీరు 21 రోజు మట్టికి ఇంట్లోనే ఉండండి అంటున్నారు. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మాకు ఇది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఏ రోజు ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం ఎవరూ ఆలోచించలేదు. ఆలోచించిన పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నడిపించాడు, తీసుకుని వచ్చాడు. అయితే మన ప్రభుత్వం వారు ఒకటే మాట అంటున్నారు, మీ గృహం విడిచి మీరు బయటకు వెళ్ళొద్దు, మీరు ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైన పరిస్థితుల్లోనే మీరు బయటికి రండి, కానీ వేరే సందర్భం ఏమింట్లోంచి మీరు బయటికి రావద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇంట్లోనే ఉండి ఏం చేయాలి, ఇంట్లోనే ఉండి ఏం చేయాలి, ఇంట్లో చూసుకుంటూ ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే మనం ఈ యొక్క సమయంలో బైబిల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో ఉండి ఏం చేశారు మనం ఆలోచన చేస్తుంటే కొంతమంది ఇంట్లో ఉండి కొన్ని కార్యక్రమాలు చేసినట్టు బైబిల్ గ్రంథం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంది. మనం ఆలోచన చేద్దాము. ఈ యొక్క సమయంలో మనందరికీ ఆత్మీయ తండ్రిగా పిలువబడుతున్న ఒక తండ్రి, విశ్వాసకు తండ్రి అయిన అబ్రహాం గురించి మనం ఈ సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథంలోంచి 18వ అధ్యాయంలోంచి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే గుడారపు ద్వారమున ఎవరు కూర్చుని ఉన్నారంట? అబ్రహాం కూర్చున్నాడు. తన ఇంట్లో గుమ్మం దగ్గర కూర్చుని సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడింది. కూర్చుని ఏం చేస్తున్నాడు, అప్పటి వరకు ఏం చేయబడ్డాదో దేవుని వాక్యం రాయబడలేదు. కానీ అక్కడ ఏమైనా సందర్భం ఉందంటే గుడారము ద్వారము వద్ద కూర్చున్నాడంట. ఆ కూర్చునే పరిస్థితి అబ్రహాంకి ఎవరు కలిగి చేశారని మనం ఆలోచన చేస్తే దేవుడే కలిగి చేశాడు ఆ పరిస్థితి. ఆయన కూర్చున్న పరిస్థితి పరిశుద్ధాత్మకు తెలుసు కనుక ఆ సమయం అక్కడ కూర్చోబెట్టాడు. అక్కడ ఆయన కూర్చున్నాడు దేవుని చిత్త ప్రకారం. కూర్చుని అటువైపుగా 3 వ్యక్తులు వస్తున్న సందర్భాన్ని మనం ఆ వాక్యంలో చూస్తాం. ఆ సందర్భంలో వాళ్ళని అంటున్నాడు, అయ్యా నీ దాసుని కటాక్షింపండి, మీ దాసుని దాటిపోవద్దు అని ఒక సందర్భాన్ని చూస్తున్నాం. మీరు ఇంట్లోకి వచ్చి కొన్ని నీళ్ళు తీసుకుని వెళ్ళండి, నీళ్ళు తిప్పిస్తాను, మీకు కొద్దిగా అలసట తీసుకుని వెళ్ళండి, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఆ యొక్క 3 వ్యక్తులు కనబడుతున్న సాదృశ్యాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. దేవుడు అబ్రహాం జీవితంలో ఆ యొక్క గుడారంలో కూర్చుండి ఒక అద్భుతాన్ని చేశాడు. గుడారంలో కూర్చున్న అబ్రహాము పడుకున్నాడు అనుకో, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క దేవుడు ఆయన తలంచిన పద్ధతిలో అబ్రహాం లేకుండా పోవును. కానీ అబ్రహాం గుడారంలో కూర్చుండటం పెట్టాడు కనుక ఆ రోజు ఆ 3 వ్యక్తుల్ని దేవుడు చూపించిన వారిని అబ్రహాం లోనికి తీసుకొచ్చి ఒక అద్భుత కార్యం చేశాడు. ఏంటో అద్భుత కార్యం అంటే అబ్రహాంకి ఏ లోటు ఆ లోటుని ఆ మధ్యాహ్న కాలశంలో దేవుడు మాట్లాడి తీర్చాడు. ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ఈ యొక్క సమయంలో మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ గుడారం ముందు దేవుడు నీకు అప్పగించిన సమయంలో కూర్చోవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చేయాలన్నా నీ చిత్త ప్రకారం నువ్వు కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం నువ్వు చేస్తే
పరిశుద్ధాత్ముడు నీవు చేయవలసిన పనిని నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి నేను రూఢిగా మీతో చెప్తున్నాను. ఎందుకంటే అబ్రాహాం కూర్చున్నాడు కాబట్టి వాళ్ళ ముగ్గురిని చూశాడు. ఆ పరిస్థితి దేవుడు కలుగజేశాడు. ఈరోజు నువ్వు గృహంలో కూర్చుంటున్నావని బాధపడుతున్నావా? ఆ గృహంలో కూర్చుంటున్నావని బాధపడడానికి నీ యొక్క అపరాధాలు కాదు, నీ యొక్క తప్పిదాలు కాదు, ఎవరో నిన్ను నిర్బంధం చేశారనుకోదు. దేవుడు తన ఆలోచన ప్రకారం నీ ఇంట్లో ఈరోజు నేను కూర్చోబెట్టాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తెరుకుంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుద్ది. ఎందుకంటే అబ్రహామును అలాగ కూర్చోబెట్టి దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు లేని లోటుని ఆ యొక్క సమయంలో తీర్చాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ లోటు ఉందో, నీ జీవితంలో ఏ లోటు ఉందో, ఏ లోటును ఆయన తీర్చడానికి నేను కూర్చోబెట్టాడు. ఎందుకు ఈ గృహ నిర్బంధన నేను చేశాడు? గవర్నమెంట్ ద్వారా చేస్తే నువ్వు వింటాడని దేవుడు చేశాడు. దేవుడు ఏం చేసినా మన ఇష్టానుసారంగా చేయడు. ఆయన ఆలోచన ప్రకారం చేయడు. మన హృదయ ఆలోచనలు అంట రకరకాలుగా ఉంటాయంట. దేవుని ఆలోచన అంట సరైనదిగా ఉంటుందంట. దేవుని ఆలోచనతో ఉన్న గృహము ఏమైందంటే ఆశీర్వాదకరంగా ఉన్నది కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో గృహాన్ని మనం చూసినప్పుడు ఈ రెండో గృహం ఎవరో అని ఆలోచన చేసుకుంటే ఇదే ఆదికాండ గ్రంథంలో 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 6వ వచనాన్ని. ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోరండ్రులను ఆ ప్రవాహ జలములలో తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచాలి. ఇక్కడ నోవహు కుటుంబం ఎక్కడుందంటే ఓడలోకి వెళ్ళింది. దేవుడు ఓడలో ఉండాలని నోవహుని ఎప్పుడో నిశ్చయించాడు. ఒకసారి తయారు చేసినప్పుడు కూడా దేవుడు చెప్పినట్టు లేదు. ఏమన్నాడంటే అక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఒక ఓడని తయారు చేయి, దాని కొలతలు ఇలాగ ఉండాలి అని ఒక సందర్భమే చెప్పాడు. ఇలాగ జలప్రయాణం వచ్చేస్తుంది, ఇలా నాశనం చేస్తానని చెప్పలేదు. కానీ 125 సంవత్సరాలు ఆయన వాడ తయారు చేశాడు. ఆ వాడ తయారు చేసి అనేకమైన పనులన్నీ చేసి దాన్ని దాటిపోవలసిన సమయంలో కుటుంబం అంతా ఎక్కడ ఉండమన్నాడు? దేవుడు వాడలో ఉండమన్నాడు. ఏంటి ప్రభా ఇంత తయారు చేసాం, మేమే వెళ్ళాలా, ఇంకెవరు రారా అని చెప్పి ఎదురు ప్రశ్న లేదు. ఆ ప్రశ్నకి సంబంధించిన లేఖనాలు మనం అక్కడ చూడగానే కేవలం నోవహు దేవుడు చెప్పినట్లు చేశాడు. తన కుమారులు, తన కోడండ్రులు, తన భార్యతో కలిసి ఆ వాడలోకి వెళ్ళినట్టు చూస్తాం. తర్వాత ఆ సమస్త జంతువులను కూడా దేవుడు తీసుకెళ్ళినట్టు చూస్తాం. అయితే దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లు చేసిన నోవహు ఏం చేయబడ్డాడంటే రక్షించబడ్డాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, అబ్రహాము ఇంటి గుడారం వద్దగా నువ్వు కూర్చుని ఆశీర్వదించబడ్డాడు. ఈ యొక్క నోవహు ఓడలోనికి వెళ్ళి తన కుటుంబంతో ఆశీర్వదించబడ్డాడు. మనం లేఖనాన్ని మా అందరికీ తెలిసి ఈ వచనాలను మనం చూసుకుంటే 150 రోజులు రాత్రి మగలు వర్షం కొట్టిందంట. ఎంత భయంకరమైన పరిస్థితిలో, ఆ పరిస్థితులన్నిటిలో ఏదో పోని మనం బైబిల్ చదువుకున్నప్పుడు 12వ రోజు వాడు కిటికీ తెరిచి చూశాడు, లేకపోతే 20వ రోజు కిటికీ తెరిచి చూశాడు, 100వ రోజు చూశాడు అని అసలు కాల పరిమాణాలు లేవు. రాత్రులు ఎలా ఉన్నారో తెలియదు, పగలు ఎలా ఉందో తెలియదు, కానీ దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవించారు. ఏ అపవాది క్రియలు పని చేయలేదు. ఏ ఖడ్గమృగాలు, ఏ శత్రు కీటకాలు ఏమీ పని చేయకుండా ప్రభు కృప వారితో ఉండి వారి కుటుంబానంతటినీ రక్షించడానికి ఏంటి కారణం అని మనం ఆలోచన చేస్తే దేవుని మాట శ్రద్ధగా విన్న నోవహు మనకు కనబడతాడు. నువ్వు కూడా ఈరోజు శ్రద్ధగా దేవుడు ఏం చెప్తాడో, ఈ యొక్క 21 రోజు లాక్డౌన్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు నీ కుటుంబంతో. నువ్వు కూడా ఆ నోవహు తన కుమారులతో కోడలతో వెళ్ళి ఆ నోవహు ఓడలో ప్రవేశించి కొన్ని కార్యక్రమాలు చేశాడు. వాటికి అన్నింటినీ సిద్ధపరిచేయలేడు. నువ్వు కూడా నీకు కావాల్సినవి అన్నీ తీసుకుని ఇంట్లో పెట్టుకుని నీ బిడ్డల విషయమే ప్రార్థించవలసిన విషయం ప్రార్థించు. నీ యొక్క సంఘపరమైన విషయాలు ఏమైనా ఉంటే ప్రార్థన చేయి. నీ యొక్క బంధుమిత్రుల విషయం ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయి. నీ స్నేహితుల విషయం ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసుకో. నీకు వ్యక్తిగతమైన ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ యొక్క 21 రోజులు నువ్వు ప్రార్థనలో గడిపితే నీకు నోవహు ఎలాగో బయటకు వెళ్ళి పావురాయి ఒలివ మొక్క తీసుకొచ్చిందో నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ చేతుల ఆశీర్వాదం నిశ్చయంగా నువ్వు అనుభవించేటట్టు దేవుడు
చేస్తాడు. ఈ యొక్క సమయంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నోవహు దేవుని మాట విన్నట్టుగా చూస్తున్నాం, అబ్రహాము దేవుని మాట విన్నట్టు చూస్తున్నాం. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అందరికీ బాగా పరిచయస్తుడైన వ్యక్తి, ఆయన గురించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సందర్భానుసారంగా ఒక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈయన గృహంలో ఏముందో చూద్దాం. చూడండి, యోబు గారి గురించి మనం దేవుని లేఖనాల గురించి ఆలోచన చేస్తే యోబు 1వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము తటసించును. ఆ దినమున అపవాది యొక్కవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోబు కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో దేవుడు సాతాను మాట్లాడుకున్న ఆ సందర్భంలో ఏమంటారంటే, ఇంకా మనం ఆలోచన చేస్తే 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోబు గురించి ఒక మాట ఉంది. యోబు గారి గృహం చుట్టూ ఏముందంట? కంచె ఉందంట. అది ఎవరి కంచె అంటే దేవుని కంచె. ఆయన గృహంలో ఉన్న దేవుని కంచె ఉంది, పొలంలో ఉన్న దేవుని కంచె ఉంది, వ్యాపారంలో ఉన్న దేవుని కంచె ఉంది, పిల్లల చుట్టూ కంచె ఉంది. అంత కంచె దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కంచె ఉన్నా ఒకే భక్తి చేశాడు, లేకపోయినా ఒకే భక్తి చేశాడు. ఈరోజు మనం ప్రభువులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఎంత భక్తి కలిగిన భక్తి జీవితం జీవించాడో మనం కూడా ఈ యొక్క సమయంలో అంత భక్తి జీవితం జీవించాలి. ఇది ఎప్పుడు ఏదో శ్రమలు వచ్చేసినాయి, ఇబ్బందులుగా ఉంటున్నాం, బయటికి వెళ్ళవట్లేదు, ఇన్ని స్ట్రిక్ట్ అండ్ రూల్స్ వచ్చేసినాయి, ఇదిగో మనం ఏమైపోతామో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకొని ఇప్పుడు గడుస్తున్నాం. మనకు తెలుసు ఎన్ని రోజులు బయటకు వెళ్ళకూడదో మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చిన టీవీల ద్వారా, అనౌన్స్మెంట్స్ ద్వారా, ఆ యొక్క వాలంటీర్స్ ద్వారా అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. కానీ యోబుకి ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుంది అనేది యోబుకి ఎప్పుడూ తెలియదు. యోబుకి ఎందుకు వచ్చిందో పరిస్థితి తెలియట్లేదు. ఆ యోబు స్నేహితులు వచ్చి అనరాని మాటలు అన్నారు. బంధువులు అందరూ ఆ ఊరిలో బహు ఆస్తి గలవాడంట, ఊజు దేశంలో మంచి ఆస్తి గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆ పరిస్థితుల్లో కలిగిన ఆ కుటుంబంలోనికి ఏమొచ్చిందంటే దేవుని యొక్క ఇబ్బందితో కూడిన శ్రమ వచ్చింది. చాలా ఇబ్బంది అని మనం చెప్పాలి. ఆ ఇబ్బంది ఎవరు కలిగజేశారో మనం ఆలోచన చేస్తే సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ యోబుని ఏం చేసిందంటే టార్గెట్ చేసింది. ఈరోజు ఈ టార్గెట్ అనే విషయంలో యోబు విషయంలో మనకు క్లారిటీగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ ఈ లాక్డౌన్ గురించి కొన్ని ప్రవచనాలు, కొన్ని లేఖనాలు ఉన్నాయి. నామం పేరిట మీరు హింసించబడతారు, దూషించబడతారు, ఇదిగో అనేకమైన మందులు లేని వ్యాధులు వస్తాయి, అనేక ప్రవచనాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఈ అన్ని రాకడ దినాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. కానీ యోబు ఏమన్నాడంటే నాకు సమస్తం ఇచ్చినవాడు దేవుడే, ఆయనకే మహిమ కలిగిన గాక, ఆయనే స్తుతించబడిన గాక అని చెప్పి దేవుని మహిమపరుస్తూ తన భార్యను ఏం చేశాడంటే హెచ్చరించాడు. మూర్ఖురాలు మాటలు అన్నట్టు మాట్లాడదని చెప్పాడు. ఈ సమయంలో నీ బిడ్డలను నువ్వు హెచ్చరించేవాడిగా ఉండాలి, నీ భార్యని హెచ్చరించేవాడిగా ఉండాలి. ఏ విషయంలో హెచ్చరించాలంటే భక్తి విషయంలో హెచ్చరించాలి. లోక సంబంధమైన విషయాలకు వెళ్ళకూడదని నీ పిల్లల్ని, ఇదిగో లోకస్తుల వైపు వెళ్ళకూడదు, ప్రతిదీ దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. మనం ఈ విషయంలో భక్తి నేర్చుకుంటే మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కంచె ఉన్న గృహంగా దేవుడు మన గృహాన్ని ఉంచాలంటే కంచె ఉన్న భక్తి మనం చేయాలి. మనం చూసారా, మనం చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, దాని చుట్టూ ప్రహరీ గార్డు కట్టుకుంటాం. ఇదేంటంటే ఈ ప్రహరీ దాటి ఏ చీకటి శక్తులు ఏది ఒక ప్రమాదకరమైన ఏవి మన ఇంట్లోకి రాకూడదని, పావులు, జల్లు అటువంటి ఏవి యొక్క పశువులు ఎటువంటి బయటికి నుంచి మనకు రాకుండా ఒక ఫెన్సింగ్ ఎలాగా ఒక ప్రహరీ గోడలు కట్టుకుంటామో మనం కూడా కనబడిన వాటితో పోరాడుతున్నాం కనుక మీరు పోరాడుతున్నది భక్తుడైన పౌలు అంటాడు, మీరు పోరాడుతున్నది ఇహలోకమైన వాటితో అగాధములలోన
దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు అని వాక్యం ఉంది. కనుక మనం పోరాడేది ఈ కరోనా దేనివల్ల వస్తుందంటే కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడేమో లేటెస్ట్గా ఏమో గాలి ద్వారా వచ్చేస్తుంది అంటున్నారు. మొన్నటి వరకు ఏమో బట్టల ద్వారా, షేక్ హ్యాండ్ ఇస్తే, తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా, అలాగా ఎన్నో రోజు మనం మాట్లాడుతున్నాం. అయితే ఇవన్నిటినీ ఎంత జాగ్రత్త కలిగి మనం భక్తి చేసినా దేవుని కాపుదల లేకపోతే మన వెంటనే మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనుగడను అంతటితో ఆపేది. దేవుని మీద ఆధారపడి భక్తి చేసిన యోబు ఎంత చిల్ల పెంకుతో గీక్కున్నా, ఏం చేసినా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక డబల్ బ్లెస్సింగ్ వచ్చింది. ఈ యొక్క సమయంలో మనం కూడా యోబు వలె దేవుని మీద ఆధారపడి ఇంటిలోనే భక్తి చేద్దాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? మట్టిలో కూర్చుని ఇంటి ముందే, ఎక్కడికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి నన్ను దేవుడు ఈ ఊరి దేశంలో శపించాడు కనుక ఈ ఊరు అచ్చరాలేదు, నేను వేరే చోటుకి వెళ్ళిపోవాలి, వేరే చోట ఉండాలని అనలా. కానీ అక్కడే ఉండి ప్రార్థన చేసి తన స్నేహితులు వచ్చినా ఎవరు వచ్చినా ఆ ప్లేస్లో నుండి సమాధానం చెప్పాడు. అక్కడే దేవుడు ఏం చేశాడంటే రెండింతలు ఆశీర్వదించాడు. మనం చూస్తున్నాం దేవుని వాక్యం నుంచి. అబ్రహాం దేవుని మాట విన్నాడు, నోవహు దేవుని మాట విన్నాడు, ఈ యొక్క యోబు కూడా దేవుని మాట విన్నాడు చూస్తున్నాం. ఇంకా మనం కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 11వ వచనంలో ఒక గృహస్థురాలి యొక్క తల్లి గురించి మనం ఒక ఆలోచన చేద్దాం. చూడండి, భక్తుడైన యోహాను తల్లి గురించి అక్కడ లేఖనాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటిని బట్టి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని అతను మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ బందీగా ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేతురు ఎక్కడో చెరసాల మధ్యలో ఉన్నాడు. యోహాను తల్లి గారైన ఇంట్లో అక్కడ ప్రార్థన చేస్తుంది. ఏ విషయమై వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తినే దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. ప్రార్థన ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇంటిలో ఉండి మనం ప్రార్థన చేద్దాం. ఏదైతే మనం కోరుకుంటున్నామో దేవుడు దాన్ని విడుదల అనుగ్రహిస్తాడు. ఎక్కడికి వెళ్ళి అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఆ సాయం చేద్దాం, ఈ సాయం చేద్దాం అని అనుకోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థనా పరుగులుగా, విశ్వాసులుగా, మందిరంలో అంటగట్టి మరోగా, అయ్యో నేను మందిరానికి వెళ్ళకపోతున్నానే, అయ్యో శ్రమకాలానే, నేను రోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, ఉపవాసం లేకపోతున్నానే, అయ్యో చాలా ఇబ్బందిగా ఉంది, నేను చేసే భక్తి దేవునికి ఇష్టంగా లేదా, నాకు ఇది కలిసి రావట్లేదు అని మనం నిరుత్సాహపడకుండా నీ ఇంటిలో వారితో నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితుల్లో పేతురుని ఎక్కడికి ఎలా దేవుడు నడిపించాడో మన అవసరాలకు తగినట్టు ప్రతీది దేవుడు నడిపిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు టైం ఇచ్చేసింది గవర్నమెంట్, పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల వరకు మీరు బయట తిరగండి అని. వెంటనే పొద్దున్నే లేచి ఇంట్లో ఏం కాయగూరలు కావాలి, అవి కావాలి, ఎలా వెళ్ళి తెచ్చేసుకోండి. నేనన్నా తెచ్చుకోకూడదు, తెచ్చుకోవాలని కాదు, కానీ దేవుడి మీద ఆధారపడితే అంత సమృద్ధి ఉంటుంది. మన దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగా ఉంచేవాడిగా ఉంచుతాడు. మనం కొంచెం నూనె కొంచెము పిండి ఏమైంది, సమృద్ధిగా ఉంది. అది 3.5 సంవత్సరాలు ప్రవక్త పోషింపబడ్డానికి ఎవరింటికి పంపించాడు? పేద విధవరాల ఇంటికి పంపించాడు. సారేపతి విధవరాల ఇంటికి దేవుడు పంపించాడు. దేవుడు మనకున్నదాన్ని ప్రార్థన చేసుకుని మన భక్తి జీవితంలో యథార్థం ఉంటే మనకున్నదాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కానీ మనం పరుగులెట్టుకుని ఏదైతే చేసుకోవాలి, ఎలా బతకాలి అని మనం లోకానుసారంగా ఉంటే లోకమైన మాటలు, లోకమైన దాంట్లో కలిసిపోతాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క యోహాను తల్లి గారి ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకు ఆ సందర్భం ప్రార్థన చేస్తున్నారని ఒకసారి లేఖనాన్ని పరిశీలిస్తే, ఆ రోజు యాకోబు తల నరికేశారు. అప్పుడు ఈ యోహాను గారిని కూడా ఏం చేస్తారు, ఈ పేతురు గారిని కూడా ఏం చేస్తారు, తల నరికేస్తారేమో అని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు. అంటే ఒక సేవకుడు చచ్చిపోయాడు, ఈ సేవకుడు కూడా చంపేస్తారని చెప్పి వారు పేతురు కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు పేతురునే దేవుడు అక్కడికి నడిపించాడు. మనం కూడా ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రభా, ఆ దేశం చైనా ఇలాగైపోయింది, ఇటలీ ఇలా అయిపోయింది, ఇప్పుడేమో అమెరికా ఇలా అవుతుందని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న తెగుల్ని అక్కడితో ఆపి మన ఇండియాని దేవుడు ఏం చేస్తాడు? కాపాడడానికి ఇష్టపడేటట్టు చేస్తాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. ఇది ప్రార్థన చేసే ఇంటిగా ఉంటుంది. వాగ్దానాలు పొందుకున్న ఇంటిగా అబ్రహామును చూసాం. దేవుని మాటతో నడిచిన కుటుంబంగా నోవహును చూసాం. దేవుని పిలుపుకి, భక్తికి
భక్తిలో ఖచ్చితమైన భక్తి చేస్తూ కష్టమున్నా నష్టమున్నా ఏదన్నా దేవుని విడిచిపెట్టకుండా భక్తి చేసే విషయంలో మనం యోబు గారిని చూసాం. ఇక్కడేమో శ్రమలైన హింసైన ప్రతిదీ దేవుని యందు నిలవాలని విశ్వాసులుగా అక్కడ ప్రార్థన చేసినట్టుంది. మనం కూడా మన ఇంట్లో ఉన్న వారి కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు దేవుడు ఆపివేడిగా ఉంటున్నాడు. ఈ గృహాలన్నీ విశ్వాస గృహాలే. ఈరోజు మనం విశ్వాసులుగా ఈ వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా చూస్తున్నాం కనుక విశ్వాసులమైన మనం ఈ వాక్యాన్ని పెట్టుకుని ప్రభా ఆ పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం చేసావు కదా, మాకు కూడా సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే మన మనల్ని విడిపించడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. మనం ఇంకా ఎలాగో ఉండాలి మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా గృహాలు ఉన్నాయి. తీయటానికి ఇది చూపిస్తానికి ఇది సమయం కాదు కనుక ఈ సమయంలో ఈ యొక్క 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మన భక్తి జీవితంలో కరెక్ట్గా మనం భక్తి చేస్తే మనం ఒక టైం టేబుల్ ప్రకారం కొన్ని విషయాలు చేసుకుంటే మనం ఇదివరకు అనేవాళ్ళం ఏమనుకున్నామంటే ఉద్యోగం చేసుకోవాలనే, పిల్లలన్నయ్య, సంపాదన అన్నయ్య, అదన్నయ్య, ఇదన్నయ్య. ఇప్పుడు అలా కాదు. ఫుల్గా అందరికీ ఏమి ఇచ్చాడు దేవుడు? మంచి టైం ఇచ్చాడు. ఈ టైంని మనం ఎలా స్పెండ్ చేస్తాం? ఇది వరకు 9 గంటల నుంచి 9 గంటల వరకు మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబం కోసం కష్టపడ్డాం. ఇప్పుడు కష్టపడకుండానే దేవుడు ఒక 21 రోజు సెలవులు ప్రకటించాడు. ఈ 21 రోజు కొంతమందిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మంచి ఆలోచనలు కలిగిన వారిగా ఉండాలి, మంచిగా దేవుని కొరకు నిలబడేటట్టుగా ఉండాలి. అలా నిలబడాలి, అలా చేయాలి అంటే మనం ఒకసారి దేవుని యొక్క లాభంలో ఎలాగా మన గృహాలు తయారవ్వాలో ఒక వాక్యాన్ని మీ ముందు చూపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి. 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం ఏంటంటే మంచి నానా కృప విషయమై, దేవుడి కృప విషయమై కృపావం పొందిన ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? మనం ఉపచారం చేసుకోవాలి. మనం ఎలా చేయాలి? ఇప్పుడు మనకి ఉపచారం చేసుకుంటానికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసి మనం మన ఫ్రెండ్స్ని అడగాలి. ఏమాడితే ఉపచారం అంటే ఇప్పుడు ఆడికి వెళ్ళి చేస్తే ఏదో చేస్తుందో అని అంటారు. కనుక ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది అంటే మనకన్నా బాగా పాటలు పాడేవాడిని అక్క ఎలా పాటలు పాడాలి, మనకన్నా బాగా ప్రార్థన చేసే అన్నయ్యని ఎలా ప్రార్థన చేయాలి అన్న, ఇలాగ ఎలా ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలి, ఏ వాక్యం చదువుకోవాలి, ఏ రీతిగా పాటలు పాడాలి, ఈ కృపావరాలు పొందుకోవాలి. ఈ 21 రోజు మనం దేవుని సన్నిధిలో ఎలాంటి పరిచారం చేసుకోవాలంటే దేవునితో పరిచారం చేసుకోవాలి. దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ప్రార్థన చేసుకుని ఆ రోజు ఆది అపోస్తులు 40 రోజులు ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. యోనా 3 దినాల ప్రార్థన తర్వాతే నినేవ పట్టణానికి గట్టు మీద చేయబడ్డాడు. అలా దేవుడు కొన్ని సంఖ్యలు ఇచ్చాడు. ఆ సంఖ్యల నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ యొక్క సెలవు దినాలు ఇచ్చాడు, ఈ బంద్ ఇచ్చాడు. ఈ బంద్లో ఈ యొక్క 21 రోజుల్లో మన ఫ్రెండ్స్ మనం బయటకు వెళ్ళినప్పుడు దేవుని కృపను బట్టి మనం విడిపించబడతాం. మళ్ళీ మన పని మనం చేసుకుంటాం. ఇది దేవుని రాకడ కాదు, ఇది దేవుని రాకడకు ఓన్లీ ముంగుర్తులు. దేవుని రాక కొరకు సిద్ధపడే గడియలు కనుక ఈ సిద్ధపాటు కాలాన్ని మనకి దేవుడు ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాడు. మనం ప్రార్థనా పరులు అయితే అధిక ప్రార్థనలోకి వెళ్ళాలి. పాటలు పాడేవాళ్ళు అయితే అధికంగా దేవునితో పాటలు పాడి దేవుని స్తుతించాలి. భాషలు మాట్లాడేవాడు అయితే ఇంకా దేవుని భాషలో మాట్లాడాలి. ప్రవచన వారు ఉంటే ఆ పొందుకుని దేవుని కొరకు ఏంటి, ఏ యొక్క ఆలోచన కలిగి ప్రవచనం చెప్పాలి, ఏ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు అలా ప్రార్థన చేస్తే దేవుడు ప్రవచన రీతిగా నీవు వచ్చే ప్రవచనం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే కదిలింపబడతారు. దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడు ఆ కృపావరాన్ని ఈ యొక్క కొద్ది రోజుల్లో నువ్వు ఏం చేసుకోవాలంటే నిండుగా ఆయన దగ్గర పాదాల చెంత గడుపుకుని నువ్వు బలమైన శక్తిని పొందుకోవాలి. మనం ఆలోచన చేస్తే మన యోహాను గారు కూడా ప్రభు దినమందు అంట ఆయనకు ఒక దర్శనం వచ్చి పరలోక రాజ్యానికి ఎత్తబడినట్టు దేవుని దర్శనం ఉంది. మనం ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ముట్టుకుంటాడు. మనం అపోస్తుడైన పౌలు గారి గురించి కూడా మాట్లాడుకుంటే
పౌలు కూడా ఏం చేయబడ్డాడంటే 3 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత 4వ రోజు ఏం చేయబడ్డాడు? అననీయ వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కళ్ళు పొరలు కలిగినాయి. దేవుడు మనలో ఉన్న పొరలు తీసేయాలి, మనలో ఉన్న ప్రవర్తన అంతా మార్చాలని ఈ యొక్క దినాలు మనకి ఇచ్చేయడం. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ, ఇంట్లో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ, మనం ఏమైనా చేయవలసిన పనులు చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇంట్లో ఉండి దేవుని కొరకు నిలబడితే దేవుడు మనల్ని ఏ రీతిగానన్నా మర్చిపోకుండా మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మేలే చేస్తాడు, కానీ కీడేమి చేయడు. మనం బాధపడిన అవసరం. ఎందుకంటే ఆరాధనలు పోతున్నాయి, ప్రార్థనలు పోతున్నాయి, ఈ పోతున్నాయి అని చాలామంది చాలా త్వరితంగా పడుతున్నారు. ఇది దేవుని సంకల్పంలో ఉంది, దేవుని ఏర్పాటులో ఉంది, దేవుని ఉద్దేశంలో ఉంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎందుకు ఆరాధన పోతున్నాం, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న వెంటనే ఆదివారం మేము మందిరానికి వెళ్ళిపోయి ప్రభురాత్రి భోజన సంస్కారాలు అటువంటివి ఏం తీసుకోవాలి, అలాగే ఆదివారం ఆరాధనలోకి వెళ్ళి పాల్గొనాలి. ఆయన ఏం చేశాడు? బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొంది అరణ్య మార్గంలో కొనుక్కోబడి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ, పరిచర్యలో ఒక భాగంగా రాత్రి ప్రార్థన చేస్తూ పగలు పరిచర్య చేస్తూ, రాత్రి ప్రార్థన చేస్తూ పగలు పరిచర్య చేస్తూ అలా చేసుకుంటూ ఆయన నియమం ప్రకారంగా 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి పని ముగించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పనికే మనం వెళ్ళిపోతాం, దేవుని పని చేయం. ఇప్పుడైనా ఎవరన్నా సరే ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క మాటలు వింటున్న మీరు ఏం చేయవాలంటే సరిచేయబడాలి. ఇది దేవుడు నాకు సిద్ధపడడానికి ఇచ్చిన ఒక నిర్ణయ కాలం. దేవుడు నాకు నా వ్యక్తిగత అన్ని విషయాలు మార్చుకోవడానికి దేవుడు ఒక తరుణాన్ని ఇచ్చాడు అని నిన్ను దేవుని సిద్ధపరచుకుంటే దేవుడికి నీవే ఒక నివాస స్థలం, నీవే ఒక గృహము. ఆయన అంటున్నాడు, ప్రతిదీ ఎవరి చేత ఒకరి చేత ఇల్లు కట్టబడాలి. ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లుగా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉంటే ఆయన మనతో వచ్చి ఏం చేస్తాడంట? ఆయన అంటున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుతున్నాను, ఎవడైతే నా మాట మీద తలుపు తీస్తాడో వాడి నేను కలిసి భోజనం చేస్తాను. ఏ భోజనం? ఆత్మీయ భోజనం. దేవుడు అంటున్నాడు, నరుడు దేవుని యొక్క మాట ద్వారానే బ్రతుకుతాడు, కానీ రొట్టె వల్ల కానీ దేని ద్వారా బతకడు. దేవుని మాట ఉంది కనుక ఈ శ్రమ కాలంలోనైనా ఈ ఇబ్బంది కాలంలోనైనా మనం బ్రతుకుతున్నామంటే దేవుని ఉద్దేశాలు మన మీద ఉన్నాయి. అయితే ఈ యొక్క సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ గృహంలో ఉండి నీ మీద దేవుని చిత్తం ఏంటో, నీ కుటుంబం మీద దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని రానున్న దినాల్లో బయట అడుగు పెట్టాలి. ఆ ఆలోచనలోకే దేవుడు నడిపించడానికి మనల్ని ఇక్కడ పెట్టాడు, కానీ వేరే ఉద్దేశాలతో మనల్ని పెట్టలేదు. ఈ ఆలోచన కలిగి ఈ వాక్యం విని మనం ఏం చేసి పడదామంటే సరిచేయబడదాం. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇద్దాం, మనం తీసుకోవాల్సినవి మనం తీసుకుందాం. ఎందుకంటే ఆయన అన్నీ చూశాడు, అన్నీ చేసి వెళ్ళాడు, ఆయన మార్గదర్శి చూపించి వెళ్ళాడు. కనుక ఆయనకన్నా మనం ఏమీ గొప్పవారం కాదు, ఆయనకన్నా మనం ఎందులోనూ ఏ విషయంలోనూ మనం సమానం కాదు, కానీ ఆయనతో సమానం అవ్వాలని, ఆయన మనలో ఉండాలని, ఆయన కార్యక్రమాలు మనతో చేయాలని చెప్పి దేవుడు మనం నడిపిస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మీరు అబ్రాహామును గుర్తు చేసుకోండి, నోవహును గుర్తు చేసుకోండి, యోబును గుర్తు చేసుకోండి, ఈ యొక్క పేతురు యొక్క తల్లి గారిని మరి యొక్క గృహం విషయం గుర్తు చేసుకోండి. అలాగే మంచి గృహంగా నిర్వాహకం మనం చేయాలి. మంచి గృహం, మన గృహంలో ఏమి వినబడాలంట? సామెతల గ్రంథంలో నీతిమంతుని గుడారంలో నుంచి రక్షణ కూర్చిన సునాదములు వినిపించాలి. ఈరోజు మన గృహాల నుంచి ఏమి వినబడుతున్నాయి? ప్రార్థనలు వినబడుతున్నాయా? కుటుంబ ప్రార్థనలు వినబడుతున్నాయా? లేకపోతే దేవుని సంబంధమైన పాటలు వినబడుతున్నాయా? ఏ వినబడుతున్నాయి ఏది అని మనం ఒక ఆలోచన కలిగి మన జీవితాన్ని మార్చుకుంటే ప్రభు మనందరికీ విషయంలో న్యాయం తీర్చి ఆయన రాకల్లో మనందరినీ సిద్ధపాటు కలిగిన వారిగా తీసుకుంటానికి ప్రభు తన కృపలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్. ఈ మాటలు మనం అబ్రహాం గురించి, నోవహు గురించి, గృహాల గురించి కూడా కొన్ని మాటలు మనం మరి ఇక గవర్నమెంట్ వారు చెప్పిన దినాలు మరి గృహాలు కూడా మనం ఉంటున్నప్పటికీ ఎలా ఉండాలో అది వర్తమానం ద్వారా మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం నిమిత్తం ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనంత నిమిత్తం కూడా ముగింపులో మనం ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతిని యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మా పితరుల దేవుడైన యెహోవా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇవనైనా ప్రభు నీ స్తోత్రాలు నాయన. ఇతన ప్రార్థనలో మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి. అయ్యా సన్నిధి ద్వారా
వస్తున్న ఈ లైవ్ వర్తమానాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాటల్లో ఉండి సహాయం చేశారు ప్రభా. ఇక నాయన పాటల్లో మీరు నాకు చేశారు, ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు, వాక్య పరిచయాలు మీరు తోడే ఉన్నారు ప్రభా. మీరు అవసరం నిలబెట్టిన ఆయన కొన్ని గృహాల గురించి మీరు మాట్లాడేవి ప్రభా. గృహంగా మేము ఏ రీతిగా ఉండాలో తండ్రి, మా గృహాల నుంచి లిమిటెడ్గా మేము ఎలా మసులుకోవాలో ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నాయన దాసుల కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన సంబంధిత ప్రభావ ముగింపులో తండ్రి సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. మరి బిడ్డలందరూ గుహాలుగానే ఉంటుండగా నీ కాపుదల ఉంచండి, నీ కంచి ఉంటుంది తండ్రి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్న దేవుడు ప్రభా. బిడ్డల గృహాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. గృహాలు కూడా నీ మాటలు వింటుండగా తండ్రి మీ తోడుగా ఉన్న ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముగింపు ఆశీర్వాదాలు తండ్రి ప్రతి కుటుంబానికి బయటికి దయచేయండి ప్రభా. రేపుడు కూడుకున్న మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆశ్చర్యరీతిగా నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను తండ్రి. మళ్ళీ మేము ఖర్చున పర్యాంతరం కూడా తండ్రి ఇక్కడ ఒక తోడుగా ఉంచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకు తోడుగా ఉండును గాక. దేవుని నామకు స్తోత్రాలండి. ఆఖరిలో చిన్న గమనిక, రేపటి నుంచి ఇదే ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యాలు ఉంటాయి కనుక గమనించి ప్రతి ఒక్కరూ వీక్షించాలని మనవి చేస్తున్నాము. అలాగే చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి మన చర్చ్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి, మీ ఫ్యామిలీలో ఉన్న వారికి, మీ రిలేటివ్స్కి అందరికీ తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరూ దీని గురించి ప్రార్థన కూడా